భవన్ లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 420 ప్రామిసెస్ 420 హామీలు నెరవేరుస్తామని చెప్పేసి లిఖిత పూర్వకంగా మరి ప్రజలకు ఇచ్చి ప్రజలను పక్కదో పట్టించి ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంకి వచ్చి దాన్ని నెరవేర్చలేక ముఖం లేక ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే దాని జవాబు చెప్పలేక ఏం చేయాలని అర్థం కాక ఈరోజు మళ్ళీ కొత్త అవతారాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేవనెత్తుతా ఉన్నారు. వారు ప్రజలను మోసం చేసాడు గాక వారిని పూర్తిగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయినారు. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. డిసెంబర్ 9వ తారీఖున చేస్తున్న రుణమాఫీ గురించి కానివ్వండి, 500 బోనస్ గురించి కానివ్వండి, ఇంకా చాలా ప్రామిసెస్ ఉన్నాయి. వాటి నెరవేర్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు నమ్మలేరు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు సీట్లు రావు, సీట్లు పోతావని అని గమనించి మళ్ళీ ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీట్లు రాకపోతే తమ ఒక సీటుకే మరి ఎసరవుతుంది, తమ సీటు ముఖ్యమంత్రి పదవి కోల్పోతానని చెప్పేసి ఒక ఫ్రస్ట్రేషన్తోని దిగజారిపోయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కొత్తగా దేవుళ్ళ మీద తోడు తింటా ఉన్నాడు, దేవుళ్ళని ప్రామిస్ చేస్తా ఉన్నారు. మొన్న మహబూబ్ నగర్లో వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు మరి అక్కడ భద్రాది రామచంద్ర వారి పైన ప్రామిస్ చేసినాడు, వారిపైన ధర్మం దానిపైన ఒట్టు తింటున్నాడు. నిన్న మెదక్లో వెళ్ళి ఏడుపాయల వనదుర్గాదేవి మీద నేను తోడు తింటా ఉన్నా, ఒట్టు వేస్తా ఉన్నా, మెదక్ చర్చి పైన ఒట్టేస్తా ఉన్నా, ఖచ్చితంగా నేను ఇచ్చిన హామీలు అవి కూడా ఏంది నేను 2 లక్షల రుణమాఫీ చేస్తాను, అదేవిధంగా నేను 500 బోనస్ ఇస్తా అని చెప్పేసి ప్రజలని మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఆయన నమ్ముతలేరు కాబట్టి దేవుణ్ణి వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రకంగా బహుశా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా అంటే ఆయన నమ్మకం కోల్పోయాడు కాబట్టి వారి మాటలు ప్రజలు నమ్ముతలేరు కాబట్టి దేవుణ్ణి వాడుకొని ఈరోజు మళ్ళీ ఏ రకంగానైతే మరి మత విశ్వాసాన్ని దేవుణ్ణి వాడుకొని ప్రజల సెంటిమెంట్ని వాడుకొని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా క్లియర్గా ఈ క్లియర్లీ అట్రాక్ట్స్ వయలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఖచ్చితంగా ఇది మరి నిబంధనల విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ముఖ్యమంత్రి గారి హోదాలుండి మరి ఈ రకమైనటువంటి భగవంతుడి పైన ప్రామిస్ చేసి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారిపైన కంప్లైంట్ ఇస్తుంది. డెఫినెట్గా దీనిపైన యాక్షన్ తీసుకోమని చెప్పి పార్టీ డిమాండ్ చేస్తాము. డెఫినెట్గా రేపు మా లీగల్ టీం అంతా కూడా దీనిపైన వర్కౌట్ చేసి డెఫినెట్గా దీనిపైన యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రజలు దీన్ని గమనించాలా. వీరు కేవలం ఈరోజు రెండు హామీల గురించి చెప్తా ఉన్నారు. మరి 420 హామీల గురించి ఇంకెంతమంది దేవుళ్ళ మీద తోడు తింటాడు, ఎంతమంది దేవుళ్ళ మీద ప్రామిస్ చేస్తాడు, ఎంతమంది దేవుళ్ళని వాడుకుంటాడు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారిని. ప్రజలందరూ కూడా వెయిట్ చూస్తూ ఉన్నారు. వీరు చేస్తారా చేయరా నమ్మకం కోల్పోయింది. సీట్లు పోతాయని తెలుస్తా ఉంది, సర్వే రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు మరి సేమ్ అదే పద్ధతి పాత పద్ధతిలో చుట్ల పురాణం అందుకొని మరి వారి కాలం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ దీనిపైన ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సంప్రదిస్తుంది, వారిపైన యాక్షన్ తీసుకోమని చెప్పి డెఫినెట్గా మా పార్టీ తరఫున మేము డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి వారు ఇంకో మాట కూడా అంటా ఉన్నారు పదే నేను తొక్కుకుంటూ వచ్చినా అంటే ఎవరిని తొక్కుకుంటే ఎక్కడికి వచ్చినావు, ఎవరిని దొక్కినావు, ఎక్కడికి పోయినావు, ఎక్కడ వచ్చినావు నువ్వు? మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ని తొక్కి ముఖ్యమంత్రి అయినవా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి బట్టి విక్రమార్క గారిని తొక్కి పైన ముఖ్యమంత్రి అయినవా, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ తొక్కి ఈరోజు ముఖ్యమంత్రి అయినవా? పదే తొక్కుకుంటా నల్లమల్లాడులకి వెళ్ళి తొక్కుంటూ వచ్చి ఇక్కడ వరకు వచ్చినా అని చెప్పేసి అంటే పదవి గురించి ఏమని చేస్తాడని దాని అర్థం కదా. చాలా దిగజారుడు మాటలు, వారి హుందా అంటే పదవికి మరి మచ్చ తెచ్చే విధంగా వారికి వ్యవహార శైలి కనపడతా ఉంది. మరి ఈరోజు వారు చెప్తా ఉన్నారు 20 మంది ఎమ్మెల్యేలు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బాహాటంగా మీ పార్టీ సీనియర్ నాయకులు మరి పార్టీకి నమ్ముకొని ఎప్పటి నుంచి ఉన్న నాయకులు వి హనుమంతరావు గారు సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి సత్యనారాయణ గారు, అదేవిధంగా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మోత్పల్లి నరసింహులు గారు ఈరోజు బాహాటంగా ఓపెన్గానే బహిరంగంగానే మీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీరు చేస్తున్న పనిని తప్పుపడుతూ ఉన్నారు. మీరు సరిగా వేయకపోతే ఇదే ఫీడల్ పద్ధతుల్లో పోతే
తప్పకుండా గూడ పడవ తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. వారికి సమానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు వారు ఇంకా నిజంగానే అంత ధైర్యం ఉంటే ఇప్పటికి 8 మంది ఇంకా 8 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. 8 మంత్రి పదవులు అయిన తర్వాత తతంగం తెలుస్తుంది. ఎవరు నువ్వు కరెంటు వైర్లు వేసుకొని పెట్టినా ఎవరు ఆగరు నీ దగ్గర. కరెంటు వైర్లు తీగలు వేసినా ఫ్యూజులు ఎగిరిపోతాయి, పనికిరాని తీగలు ఉంటాయి తప్ప పౌరున్న కరెంట్ ఉండదని చెప్పేసి నేను సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి మీ ఎమ్మెల్యేలను మీరు కాపాడుకునే ప్రయత్నం, ప్రజలని కాపాడు నాయనా అంటే ఆయన వాళ్ళ ఎమ్మెల్యేని కాపాడుకునే పనిలో ఉన్నాడు ఆయన. ప్రజలకి సర్వీస్ అయ్యి ప్రజలను కాపాడు, ప్రజలు ఆపదలు ప్రజలు బాధల్లో ఉన్నారంటే దాన్ని పట్టించుకునే పాపన్న పోతలేరు. ఈరోజు జనజాతర అని బయలుదేరుతా ఉన్నారు. జనజాతర అని ముందుకు వస్తూ ఉన్నారు. జాతర ఎప్పుడు చేసుకుంటాం? తిరణాలు ఎప్పుడు జరుగుతాయి? అందరూ కూడా రైతులు అందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు పౌరులందరూ కూడా మంచి వాతావరణం బట్టి మంచి వర్షాలు కురిసి వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో వాళ్ళు జాతర జరుపుకుంటారు. అది జనజాతర కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు జరుపుకునే జాతర తప్ప ప్రజల జాతర కాదు. జనజాతర అని చెప్పి బయలుదేరుతారు. తప్పకుండా సమాధానం చెప్పాలా, ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా, ఇన్ని హామీలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలా, ఎప్పుడు ఇస్తారో చెప్పాలా. ఆగస్టు 15 అని చెప్పి 2 హామీల గురించి మాట్లాడతారు, మిగతా హామీలను ఎప్పుడు చెప్పాలా. కాబట్టి ఈ జాతరలో నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు చాలా అంటే చాలా క్లియర్గా చాలా ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. గ్రామాల్లో అయితే ఇప్పటికే పంటలు ఎండిపోయి రైతులు బాధపడుతూ ఉన్నారు. వడగండ్ల వర్షాలు వడిసి రైతులు రోడ్ల మీదకి వచ్చేసి బాధపడుతూ ఉన్నారు. వారి